హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సమ్ ఫ్రెండ్స్. డెమో వీడియో చూస్తారు కదా, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటున్నాను. టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, సో అక్కడ వెళ్తే ఒకసారి అయితే చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రెస్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరైతే ఇంపుట్ అయితే చేసుకోండి ఎలర్ట్ మోషన్లోకి. అదేవిధంగా వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మీ మొబైల్ నుంచి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలాగ అయితే ఉంటుంది. సో వీడియో అయితే లెంత్గా అయితే ఏమి ఉండదు. సో నేనైతే ఇక్కడైతే సాంగ్ అయితే 13 సెకండ్స్ అయితే చేశాను. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర అయితే చూసుకోండి 11 మినిట్స్ ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ ఇమెంట్ మీడియాలో వెళ్ళిన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి బీట్ మార్క్ తగ్గట్టు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా పార్ట్ కట్ చేసుకొని జూమ్ చేసుకోండి. తర్వాత ఇంకో ఫోటో, తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో. ఇలాగైతే మీరైతే ఫోటోస్ అయితే చూసుకొని అయితే లాస్ట్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫోటోస్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. టోటల్ 3 అవర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ క్లిక్ చేసుకోండి. ఎఫ్ఎల్ 3 అవర్స్ వెళ్ళి కాపీ చేసుకోండి. లాస్ట్ పెట్టి కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ చేయండి. బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి ఏదైతే ఉంటుందో దానికైతే ఎఫెక్ట్ పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడైతే 3 ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లాంగ్ ఫోటో వస్తుంది, దానికైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 3 ఫోటోస్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లాంగ్ ఫోటో వస్తుంది, దీనికైతే యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఈ ఫోటోకి, తర్వాత ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుగా అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి ఈ ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి ఇంతకుముందు ఎఫెక్ట్ ఏదైతే యాడ్ చేసుకున్నాం దాని ముందున్న ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇలాగా నేను ఎలా యాడ్ చేస్తున్నాను, సో అలాగైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. మళ్ళీ బీట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే దగ్గర 2 ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి. ఈ స్టార్టింగ్ 2 ఫోటోస్ అయిన తర్వాత ఇక్కడ దగ్గరలో 2 ఫోటోస్ అయితే ఉంటాయి. సో ఆ 2 ఫోటోస్కి మనం అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ 2 ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 ఫోటోస్కి ఇలా సింపుల్గా అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఈ 2 ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఈ 2 ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ఈ 2 ఫోటోస్కి, తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి ఈ విధంగా. చూడండి ఇక్కడ తోటైతే మన వీడియో అనేది కంప్లీట్ అయితే ఎడిట్ అయిపోయింది. సింపుల్గా ఏం చేస్తానంటే ఇప్పుడైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా, దానికోసం పైన ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే వీడియోలో వెళ్ళైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుందో అంత రెజల్యూషన్తో ఇక్కడైతే పెట్టేసుకోండి. తర్వాత కింద క్వాలిటీ అనేది హై పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే నేనైతే హై పెట్టుకున్నాను. తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో ఒకసారి అయితే ప్లే చేసి చూడండి తర్వాత. సో వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బై ఫ్రెండ్స్.